ఏపీలో కక్ష సాధింపు రాజకీయాలు కంటిన్యూ అవుతున్నాయా? మినిస్టర్ నారా లోకేష్ రెడ్ బుక్ ఓపెన్ చేశారా అంటే అవునని అంటున్నాయి తాజా పరిణామాలు. వైసీపీ నేత వల్లభనేని వంశీని హైదరాబాద్లో ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులో ఆయన అదుపులోకి తీసుకున్నారు. 2023 ఫిబ్రవరి 20న గన్నవరం టీడీపీ ఆఫీస్పై దాడి జరిగింది. నాటి ఘటనపై టీడీపీ ఆఫీసులో పనిచేస్తున్న కంప్యూటర్ ఆపరేటర్ సత్యవర్ధన్ పోలీసులకు కంప్లైంట్ చేశారు. ఆ కేసులో A71గా వంశీ ఉన్నాడు. వంశీ ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకున్నాడు. ఫిబ్రవరి 20న కోర్టు తీర్పు వెలువరించనుంది. ఈలోపే కిడ్నాప్ కేసులో వల్లభనేని వంశీని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయనపై బిఎన్ఎస్ సెక్షన్లు 140, 308, 351/3, రెడ్ విత్ 3/5 కింద కేసు నమోదు చేశారు. ఏపీ సర్కార్ తీరుపై భగ్గుమంటున్నారు వైసీపీ లీడర్లు. పూర్తి ఇన్ఫర్మేషన్ మా ప్రతినిధి క్రాంతి విజయవాడ నుంచి లైవ్లో అందిస్తారు. క్రాంతి, మొత్తానికి వైసీపీ లీడర్ల పైన మళ్ళీ రాజకీయంగా కక్ష సాధించుకునేటువంటి చర్యల్లో భాగంగానే ఇప్పుడు తాజాగా ఈ పరిణామం చోటు చేసుకుంది అని వైసీపీ నేతలు కంప్లైంట్ చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఆరోపిస్తున్నటువంటి నేపథ్యంలో అంటే నిజంగా చూస్తే రెడ్ బుక్ నారా లోకేష్ ఓపెన్ చేశారా? ఇక రెడ్ బుక్లో ఉన్నటువంటి ఒక్కొక్క వాళ్ళ పని భరతం పట్టేటువంటి ప్లాన్ రెడీ అయిపోయిందా? ఏమనిపిస్తోంది? అలాగే వైసీపీ లీడర్లు ఏ రకంగా మరి ఈ వల్లభనేని వంశీ అరెస్ట్ను ఏ రకంగా ఖండిస్తున్నారు? వంశీమోహన్ గన్నవరం మాజీ ఎమ్మెల్యే అరెస్ట్ తీసుకుంటే గతంలో 2023 ఫిబ్రవరిలో గన్నవరం టీడీపీ కార్యాలయం పైన దాడి జరిగింది. అప్పుడు టీడీపీ నేతలు అంటే వైసీపీ ప్రభుత్వం మీద ఫిర్యాదు చేయడానికి గన్నవరం వెళ్లారు. అప్పుడు కొమారెడ్డి పట్టాభిరామ్ కావచ్చు, ఇతర నేతలందరూ కూడా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన క్రమంలో అక్కడ వల్లభనేని వంశీ ప్రోద్బలంతోనే ఆయన అనుచరులు గన్నవరం టీడీపీ కార్యాలయం పైన దాడి చేశారంటూ కూడా ప్రస్తుతము కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కేసు కొంత వేగవంతం చేశారు. అయితే ఈ కేసుకు సంబంధించి ముఖ్యంగా వల్లభనేని వంశీ ముందస్తు బెయిల్ అయితే హైకోర్టుకి ఆశ్రయించడం జరిగింది. హైకోర్టులో ఈ నెల 20 వరకు కూడా ఎలాంటి దుందుడుకు చర్యలు చేపట్టద్దంటూ కూడా పోలీసులకి హైకోర్టు సూచించిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఎవరైతే ఫిర్యాదుదారు ఉన్నాడో ఈ పార్టీ కార్యాలయం దాడికి సంబంధించి సత్యవర్ధన్ కి సంబంధించి వంశీ అదేవిధంగా వంశీ అనుచరులు ప్రధానంగా సత్యవర్ధన్ ని కిడ్నాప్ చేసి బెదిరించి ఆ ఇచ్చిన కంప్లైంట్ ని వెనక్కి తీసుకుని అఫిడవిట్ ఇచ్చేలాగా కిడ్నాప్ ద్వారా బెదిరించారంటూ కూడా పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. అయితే 2 రోజులు ఆయన కనపడకపోవడంతో సత్యవర్ధన్ సోదరుడు ఫిర్యాదు చేయడారు పడమట పోలీసులను ఆశ్రయించారు. పడమట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న భాగంగా కొన్ని కీలకమైన విషయాలు పడమట పోలీసులకి తెలిసాయంటూ కూడా కొంత ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే ఆ కీలకమైన అంశాలు ఏంటంటే సత్యవర్ధన్కి సంబంధించి కిడ్నాప్ చేయడంతో పాటు ఆయన్ని బెదిరించి ఆ కేసు వాపస్ తీసుకున్నారు. అంటే ఆ గన్నవరం ఇన్సిడెంట్ జరిగినప్పుడు తన ఆఫీసులో కంప్యూటర్ ఆపరేటర్ గా ఉన్నాడు కాబట్టి తను అక్కడ ఆ స్పాట్ లో లేడు. అదే విధంగా ఆ కేసుకి తనకి సంబంధం లేదంటూ కూడా న్యాయమూర్తికి ఎస్సీఎస్టీకి సంబంధించిన కోర్టులో న్యాయమూర్తికి అఫిడవిట్ ఇచ్చేలాగా సత్యవర్ధన్ కి సంబంధించి కొంత భయభ్రాంతులకు గురి చేయడంతో పాటు నగదు కూడా ఇచ్చారనేది కూడా ప్రస్తుతం పోలీసులు కొంత చెప్తున్నారు. అదేవిధంగా అదే రకమైన ప్రచారం కూడా సాగుతున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే వీటికి సంబంధించి అక్కడ కోర్టు దగ్గర వంశీ అనుచరులతో పాటు వంశీ కూడా వచ్చినట్టు కూడా సీసీటీవీ ఫుటేజ్ ఉన్నట్టు కూడా కొంత ప్రచారం అయితే జరుగుతుంది. ఈ దానికి సంబంధించి ప్రస్తుతము తాజాగా ఈ అంశానికి సంబంధించి ఉదయం అటు గచ్చిబౌలి పోలీసుల సాయంతో ఏపీ పోలీసులు వల్లభనేని వంశీకి 41A నోటీస్ ఇచ్చి అక్కడి నుంచి అరెస్ట్ చేసి నేరుగా విజయవాడ తీసుకురావడం జరిగింది. విజయవాడ వచ్చిన దగ్గర నుంచి కూడా ముందు భవానీపురం పోలీస్ స్టేషన్ కి వెళ్లారు. అక్కడి నుంచి నేరుగా మళ్ళీ కృష్ణలంక చేరుకున్నారు. కృష్ణలంకలో దాదాపు 1:30 ప్రాంతానికి చేరుకున్నప్పటి నుంచి కూడా అక్కడే వంశీకి సంబంధించి కొంత విచారణ అయితే కొనసాగుతుంది. దానిలో భాగంగానే డాక్యుమెంటేషన్ వర్క్ కూడా అంటే వంశీ పైన ఈ ఒక్క కేసే నమోదు చేస్తున్నారు. అటు కిడ్నాప్ తో పాటు బెదిరించడం అదేవిధంగా ఎస్సీ/ఎస్టీ కేసు వీటికి సంబంధించి ఒక కేసు నమోదు చేయడంతో ఇంకా ఏమన్నా ఇతర కేసులు కూడా నమోదు చేసే అవకాశం ఉందంటూ కూడా ప్రచారం జరుగుతున్నప్పటికీ కూడా కానీ పోలీసుల మట్టికి పూర్తి స్థాయి గోప్యత అనేది మెయింటైన్ చేస్తున్నారు. కనీసం కింద స్థాయి సిబ్బందికి కూడా ఏమీ తెలియకుండా పై స్థాయి అధికారుల వరకే విషయం ఉండే వరకు చాలా గోప్యత మెయింటైన్ చేస్తూ వెళ్తున్నారు. కొద్దిసేపటి క్రితమే అటు వంశీ భార్య కూడా నందిగామ నుంచి నేరుగా కృష్ణలంక పోలీస్ స్టేషన్ చేరుకున్నారు. అక్కడ వల్లభనేని వంశీని చూసేందుకు లోపలికి వెళ్ళినప్పటికీ కూడా అనుమతి నిరాకరించారు. దాంతో ఎఫ్ఐఆర్ కాపీ అడిగినప్పటికీ కూడా ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వలేదంటూ కూడా వల్లభనేని వంశీ సతీమణి కూడా మీడియా ముఖంగా చెప్పిన పరిస్థితి అయితే ఉంది. పూర్తి స్థాయిలో ఈ దాడులకు సంబంధించి మరికొద్దిసేపట్లోనే
ఇక్కడ వల్లభనేని వంశీని కృష్ణలంక పోలీస్ స్టేషన్ నుంచి నేరుగా ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ తీసుకెళ్తారు. అక్కడ వైద్య పరీక్షల అనంతరం అక్కడి నుంచి నేరుగా ఎస్సీ ఎస్టీ కేసు కాబట్టి అక్కడ ఎస్సీ ఎస్టీకి సంబంధించిన న్యాయస్థానానికి తీసుకెళ్లి అక్కడ న్యాయమూర్తి ముందు హాజరుపరిచే అవకాశం ఉంది. ఇక ఎవరైతే కిడ్నాప్ ఎవరైతే బాధితులుగా ఉన్నాడో దానికి సంబంధించి సత్యవర్ధన్కి సంబంధించి కూడా విశాఖపట్నం వెళ్ళిపోయినట్టు గుర్తించారు. అప్పుడు ఈ ట్రాన్సాక్షన్స్ లో సత్యవర్ధన్కి కొంత నగదు ఇచ్చి విశాఖపట్నం నేరుగా ఎప్పుడైతే అఫిడవిట్ ఇచ్చి కేసుని విత్డ్రా చేస్తున్నారో అప్పుడే నేరుగా విశాఖపట్నం పంపించినట్టు కూడా పోలీసులు గుర్తించారు అనేది కూడా కొంత ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే సత్యవర్ధన్ ని కూడా విశాఖపట్నం నుంచి నేరుగా విజయవాడ తీసుకురావడం జరిగింది. విజయవాడ పటమట పోలీస్ స్టేషన్ లో ఉంచి అక్కడ విచారణ చేయడంతో పాటు అతనితో కూడా స్టేట్మెంట్ తీసుకుంటున్న పరిస్థితి ఉంది. పూర్తి స్థాయిలో ఈ అంశాలన్నిటికీ సంబంధించి కూడా పోలీసులు పక్కాగా అటు ఎఫ్ఐఆర్ ఛార్జ్ షీట్ అయితే నమోదు చేసి తయారు చేస్తున్నారు. పూర్తి స్థాయిలో ఈ అంశానికి సంబంధించి ఎక్కడి నుంచి ఎక్కడికి అంటే ఏ రకంగా బెదిరింపులకు పాల్పడ్డారు, వంశీ అనుచరులు ఎవరెవరు దీనిలో ఇన్వాల్వ్ అయి ఉన్నారు, పూర్తి స్థాయిలో వంశీతో పాటు కొంత 5 పైన కూడా కేసు నమోదు చేశారంటూ కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. దానికి సంబంధించి ఆ 5 ఎవరనేది కూడా ప్రస్తుతం ఇంకా గోప్యతగానే ఉన్నాయి. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఎప్పుడు ఆ 5 అరెస్ట్ చూపిస్తారు, ప్రస్తుతం అరెస్ట్ చూపించిన తర్వాత ఏంటి దీనికి ఈ అంశానికి సంబంధించి ఇంకా ఇతర కేసులు ఏమన్నా నమోదు చేసే అవకాశం ఉందంటే అంటే ఇంకా ఛార్జ్ షీట్ కి సంబంధించి కూడా అటు ఎఫ్ఐఆర్ కాపీ వేస్తే గానీ ఏమేమి కేసులు నమోదు చేశారనేది కూడా క్లారిటీ వచ్చే అవకాశం లేదు. కాబట్టి మరికొద్ది సేపట్లో కృష్ణలంక పోలీస్ స్టేషన్ నుంచి జీజీహెచ్ తీసుకెళ్లారు. అక్కడి నుంచి కూడా ఎస్సీ ఎస్టీ న్యాయస్థానం తీసుకొచ్చే అవకాశం అయితే ఉంది రోజు. రైట్.